హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గల్షిద్యం 7. మీరు డే 1 డే 2 వ్లాగ్స్ చూడకపోతే త్వరగా వెళ్ళి చూసేయండి. మనం డే 3 వ్లాగ్లో కంటిన్యూ అయిపోదాం. మన ఈ డే 3 వ్లాగ్లో మనకి గోవాకి కావాల్సిన మినిమం బడ్జెట్, నెక్స్ట్ మనం నార్త్ గోవాలో సౌత్ గోవాలో ఏ బీచెస్కి వెళ్ళాలి, ఎక్కడ క్రౌడ్ ఉంటుంది, ఎక్కడ తక్కువ క్రౌడ్ ఉంటుంది, నెక్స్ట్ మనకి వాటర్ రైడ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అన్నీ చూద్దాము ఈ వ్లాగ్లో. మీరు ఈ డే 3 వ్లాగ్లో చూడొచ్చు, మాకు కొంచెం లైట్గా వర్షం పడింది కంపేర్ టు డే 2. అయినా సరే మేము ఈ గ్యాప్లో కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అలా తినేసి నెక్స్ట్ మేము ఫోర్ట్స్ ప్లాన్ చేసుకున్నాం, కొన్ని ఫోర్ట్స్కి వెళ్ళడానికి. నెక్స్ట్ అక్కడికి స్టార్ట్ అయిపోయాం. ஹாய் ஸ்மைல். இங்கே பாருங்க, ஸ்மைல் 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 கொடுங்க. சரி, பாய் బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు మీరు చూసింది సింక్వేరియం ఫోర్ట్. ఇలా సర్కిల్లా ఉంది. ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలోనే అదే ఫోర్ట్కి సంబంధించిన వేరే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. అది కనిపించేదే మీకు.
వెడ్డింగ్ ఫోటో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. మేము ఆ కపుల్ డిస్టర్బ్ చేయకుండా మేము కొన్ని ఫొటోస్ దిగి ఇలా కొన్ని రీల్స్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాం. మాగోస్ ఫోర్ట్ గైస్, ఇది సెకండ్ ఫోర్ట్ చూద్దామని వచ్చాం కానీ ఇక్కడ ఇది క్లోజ్ చేసి ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ లొకేషన్ మాత్రం బాగుంది. టాప్ వ్యూ నుంచి మాగోస్ ఫోర్ట్ ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది క్లోజ్ చేశారు. మేము ఎలాగో వచ్చామని కొన్ని ఫొటోస్ దిగాం. అలాగే వెళ్తుండగా ఒక మంచి ప్లేస్ ఉంటే అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగి కొన్ని రీల్స్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము బీచెస్కి స్టార్ట్ అయిపోయాం. చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే చుక్కనవ్వుల పచ్చదనమే ఎదకు సకం డేస్ అని చెప్పి ఉండిద్ది ఆడేసాము.
దాటినామంటే అన్నీ ఫొటోస్ వస్తుంటారు. జై బాలయ్య. ఎదరు ఇంకా ఉన్నాయి ఆ లైన్లో అరవై ఆరు ఇచ్చారా ఎంజాయ్ చెయ్యండి రా రే. వస్తావే నువ్వు కూడా చెప్తే. टैटू बना दो. హలో, అదిగో ఇవి అల్ల కనబడుతున్నాయి. అల్ల 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 बड़ा बीच. ఐ లవ్ గోవా. సాంబా ఫోటోలు దిగుతా మళ్ళీ చేస్తాను. సరేనా? పైన ఉందా? పైన ఉందనుకుంటా. बनने जरूर वीडियो बनाना. क्या करना, इसका कैप्चर कर लो. आपको पहले कैप्चर करें. अरे ना धन्यवाद. हाँ?
హలో గైస్, దిస్ ఈజ్ యువర్ గల్షిద్ M7. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. మీరు డే 3 వ్లాగ్ చూసుంటారు. మేము డే 3 నైట్న బాగా రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే 6:30కి ట్రైన్ ఎక్కాం. అక్కడ మేము వచ్చేటప్పుడు చాలా బాగా వర్షం పడింది. అయినా సరే అలాగే వచ్చి ట్రైన్ క్యాచ్ చేసి అక్కడ నుంచి నేను కాజీగూడ వచ్చాను. మా బావ వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ విజయవాడ వెళ్ళిపోయారు. మనకి వాస్కోడిగామా నుంచి కాజీగూడ వెళ్ళాలన్నా, విజయవాడ వెళ్ళాలన్నా ఫస్ట్ గుంతకల్ వరకు ఒకే ట్రైన్ ఉంటుంది. అక్కడ నుంచి మనకి కాజీగూడ పిట్లన్నీ సపరేట్ అయ్యి విజయవాడ ట్రైన్ మాత్రం అలా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కాజీగూడకి మాత్రం 4 to 5 hours డిలే ఉంటుంది. ఆ డిలేలో మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి. నేనైతే అక్కడ గుంతకల్ స్టేషన్ మధ్యన ఆ సెంటర్కి వెళ్ళి రెస్టారెంట్స్ చూసి అక్కడే డిన్నర్ చేసి అక్కడ నుంచి నేను మళ్ళీ ట్రైన్ ఎక్కాను. అరౌండ్ 10 o'clock అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. అలా నేను కాజీగూడకు వచ్చేసాను. అలా హైదరాబాద్ వచ్చాను. నాకు సికింద్రాబాద్ వరకు డైరెక్ట్ ట్రైన్స్ లేక నేను కాజీగూడకు వచ్చి అక్కడ నుంచి వచ్చాను. ఇప్పుడైతే ఏదో స్పెషల్ ట్రైన్స్ కొన్ని వాస్కోడిగామా వీక్లీ ట్రైన్స్ ఏదో సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్గా ఉన్నాయంట. మీరు దాన్ని ఒకసారి చెక్ చేసుకొని సికింద్రాబాద్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన గోవాకి కావాల్సిన బడ్జెట్ మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. 7,000 అని పెట్టా. ఇది నేను మినిమం మనకి 7,000 బడ్జెట్ అయిద్దని నా ఎస్టిమేషన్ ప్రకారం పెట్టాను. ఇది నా ఎక్స్పెన్సెస్ ప్లస్ యావరేజ్ కావాల్సిన ఎక్స్పెన్సెస్ మొత్తం ఒక రఫ్ ఎస్టిమేషన్తో నేను 7,000 అని చెప్తున్నాను. ఇది మినిమం. ఎలా చెప్తున్నానంటే మనకి 1,000 రూపీస్ వరకు టికెట్స్కి అవుతాయి వెళ్ళడానికి రావడానికి స్లీపర్ అయితే. నెక్స్ట్ 1,300 మనకి బైక్ రెంటల్కి 350 పర్ డే ఛార్జ్ చేశారు. నేను ఈ 1,300లో పెట్రోల్ ఖర్చులు కూడా వేశాను. నెక్స్ట్ మాకు రూమ్స్కి 1,700 అయింది. మాది ఏసీ రూమ్స్ కాబట్టి అంత అయింది. మీరు మీ బడ్జెట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఫుడ్కి 1,500 వేసాను యావరేజ్గా. మీరు మీ ఖర్చుని బట్టి మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పబ్స్కి క్రూజ్ షిప్కి నేను ఒక 1,500 వేసాను. ఇలా మనకి 7,000లో మినిమం గోవాకి వెళ్ళి రావచ్చు. మీరు ఇంకా మీ ఎక్స్ట్రా ఖర్చులు కానీ షాపింగ్స్ కానీ ఎక్స్ట్రా తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి బైక్స్కిను రూమ్కి మనకి డిపాజిట్ అడుగుతారు. మాకు రూమ్కి అయితే 2,000 అడిగారు. బైక్స్కి అయితే పర్ బైక్ 500 అడిగారు. దీన్ని కూడా మీరు మీ బడ్జెట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు మీ బైక్ రిటర్న్ చేసేటప్పుడు రూమ్ రిటర్న్ చేసేటప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు. మీరు ఆల్రెడీ మన ఈ డే 3 వ్లాగ్లో చూసుంటారు. గోవాలో బీచెస్ కానీ పోర్ట్స్ కానీ క్యాఫ్టీరియాస్ రెస్టారెంట్స్ ఇలా మీరు మొత్తం చూసుంటారు. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు డే 2 వ్లాగ్లో ఒకటి చెప్పాను కదా, ఒక బ్రిడ్జ్ గురించి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ బ్రిడ్జ్కి మాత్రం మీరు స్కూటీస్ వేసుకొని వెళ్ళకూడదు. వెళ్తే మీకు ఫైన్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. అక్కడ పోలీసులు స్కామ్స్ చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. స్కూటీస్ వేసుకొని మాత్రం ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళొద్దు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్పోర్ట్స్. మేము ఈ క్రూజ్ షిప్ పబ్స్ వాటికి వెళ్ళాం కదా, మీరు కావాలంటే ఎప్పుడైనా సమ్మర్లో వెళ్తే పక్కాగా మీరు ఆ వాటర్ స్పోర్ట్ని ఎంజాయ్ చేయండి. వాటర్ స్పోర్ట్స్ చాలా బాగుంటాయి. నాకు తెలిసి ఒక 2,000 ఛార్జ్ చేస్తారు. మీరు డే 3 వ్లాగ్లో చూసుంటారు. డే 3 వ్లాగ్లో మీరు మొత్తం ఒక చోట కలంగుట్ బీచ్ దగ్గర మీకు చూపించాను కదా, కొన్ని కౌంటర్స్ ఉంటాయి అక్కడే. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే మీరు బీచ్కి వెళ్ళినప్పుడు వాళ్ళే మిమ్మల్ని అడుగుతారు వాటర్ స్పోర్ట్స్ కావాలా అని. మీరు గోవాకి వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా స్కామ్స్ జరుగుతాయి. మీరు వెళ్ళిన పని చూసుకొని ఎంజాయ్ చేసుకొని రండి, అంతేగాని స్కామ్స్లో మాత్రం ఇరుక్కోవద్దు. నెక్స్ట్ ఇంకోటి, గోవాలో మనకి నేను ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయను, కానీ అక్కడ ఆల్కహాల్ చాలా చాలా చీప్గా దొరుకుతుంది. ఇక్కడ మనకి 200కి ఒక పిచ్ పౌడర్ కూడా వచ్చిందో లేదో తెలియదు, కానీ అక్కడ మాత్రం 200కి ఒక ఫుల్ బాటిల్ వచ్చింది. మందు బాబులకి అయితే చాలా బెనిఫిట్, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నన్ను ఎవరైనా నువ్వు గోవాకి జూలైలో రెయినీ సీజన్లో ఎందుకు వెళ్ళామని అడిగితే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మనకి చలేస్తుందని మన కాశ్మీర్ వెళ్ళడం మానేస్తామా? లేదు కదా. ఎంజాయ్ చేయాలనిపిస్తే ఆ మూమెంట్లో వెళ్ళిపోవడమే. నేను మా బావ ఒక బర్త్డే ఉందని ఆ టైంలో ప్లాన్ చేశాను. అయినా సరే మేము రెయినీ సీజన్లో కూడా బాగానే ఎంజాయ్ చేస్తాం.
మనకి రెయినీ సీజన్లో దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కనిపించింది. అది నార్మల్గా మనకి సమ్మర్లో వెళ్తే కనిపించదు. అలా కొన్ని ఉంటాయి, ఎప్పుడు వెళ్ళినా సరే ఎంజాయ్ చేయాలనిపించినప్పుడు చేసేయడమే. కావాల్సి వస్తే మళ్ళీ వెళ్దాం, మళ్ళీ సమ్మర్లో కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చు. గోవా అనేది మనకి చాలా బాగుంటుంది వెళ్ళడానికి, ఎంజాయ్ చేయడానికి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే. అంతే, నెక్స్ట్ మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. నాకు కావాల్సిందల్లా మీ లవ్ అండ్ సపోర్ట్ అంతే. నెక్స్ట్ మళ్ళీ మంచి వ్లాగ్తో కానీ మంచి వీడియోస్తో కానీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండ్ సైనింగ్ ఆఫ్ గల్షిద్ వలీ. బాయ్.